బిగ్ బాస్ షోతో తెలుగు టీవీలో తొలిసారిగా ఓ భారీ రియాలిటీ షో స్టార్ మా స్టార్ట్ చేసింది. ఎంతో ప్రెస్టీజియస్గా స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాంకి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడం ద్వారా క్రేజ్ మొదలైంది. పార్టిసిపెంట్స్లో ఎక్కువ మంది అంత పాపులర్ అయిన వారు కాకపోవడంతో మొదటి వారం రోజులు వ్యవహారం కాస్తంత డల్గానే సాగింది. వీకెండ్లో హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్ తిరిగి బిగ్ బాస్ హౌస్కి రావడంతో కాస్తంత జోష్ వచ్చింది. బిగ్ బాస్ ప్రోగ్రాంలో పార్టిసిపెంట్స్ అందరినీ కెమెరా ఒకంట కనిపెడుతూనే ఉంటుంది. కానీ ఇందులో కీలకమైన ఒకరు వినిపించడం తప్ప కనిపించరు. అతడే బిగ్ బాస్. అవును, షోలో ఎప్పుడెప్పుడు ఎవరెవరు ఏం చేయాలో ఆర్డర్స్ ఇచ్చేది బిగ్ బాసే కదా. మరి ఆ బిగ్ బాస్ గొంతు ఎవరిది? గంభీరమైన స్వరంతో ఆ ఆదేశాలు ఇస్తోంది ఎవరు? హిందీ బిగ్ బాస్ షో ప్రోగ్రాంలో అయితే వాయిస్ అతుల్ కపూర్ది. అతడు ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్. మరి తెలుగులో వాయిస్ ఎవరిదా అని ఆరా తీయగా తెలిసిందేంటంటే అతడు మా టీవీలో సిఐడిలో లీడ్ రోల్కి డబ్బింగ్ చెప్పిన శంకర్ అని. సీరియల్స్తో పాటు ఈయన సినిమాల్లో విలన్ పాత్రధారులకి డబ్బింగ్ చెబుతుంటారు. ఈయనతో పాటు పలు సీరియల్స్లో సినిమాల్లో డబ్బింగ్ చెప్పే రాధాకృష్ణ కూడా బిగ్ బాస్ షోలో వాయిస్ ఇస్తున్నారని తెలుస్తోంది. సాధారణంగా అందరూ తెరపై పాత్రలనే చూస్తారు. వారికి గొంతు ఎవరు అరువిచ్చారన్నది చూడరు. ఎప్పుడో అరుంధతి లాంటి సినిమాలు డబ్బింగ్ ఆర్టిస్టులకి పేరు తెస్తాయి. బిగ్ బాస్ పుణ్యమా అని మరోసారి డబ్బింగ్ ఆర్టిస్టుల టాలెంట్ డిస్కషన్కొచ్చింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.